తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయ గోపురం మీదుగా ఆదివారం ఉదయం ఓ విమానం అత్యంత సమీపం నుంచి ప్రయాణించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. స్వామివారి ఆలయంపై చాలా తక్కువ ఎత్తులో విమానం వెళ్లడాన్ని పలువురు భక్తులు ప్రత్యక్షంగా చూశారు. ఈ దృశ్యాలను కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వెంటనే ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయమీదుగా ప్రయాణించిన విమానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతోంది అనే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలుగాని, హెలికాప్టర్లుగాని ప్రయాణించడం పూర్తిగా నిషిద్ధం. ఇలాంటి ప్రయాణాలను అపచారంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని టీటీడీ చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే కేంద్ర పౌరవిమానయాన శాఖ ఈ ప్రతిపాదనను ఆచరణ సాధ్యం కాదని తెలుపుతూ వస్తోంది. దీంతో ఈ విషయంలో టీటీడీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. గతంలోనూ అనేకసార్లు శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు వెళ్లిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత 2-3 ఏళ్లుగా ఇటువంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ప్రతిసారీ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన రామ్మోహన్ నాయుడు బాధ్యతలు నిర్వహిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించేలా కేంద్రాన్ని ఒప్పించాలని భక్తులు కోరుతున్నారు.